2019లో కూడా మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చిన నితీష్ మోడీని ఓడించే బలమైన నేత కనుచూపు మేరలో లేరని తేల్చి చెప్పారు. లాలూ ఆరోపణల్ని ఖండించిన ఆయన కేంద్రంలో పారదర్శక ప్రభుత్వం నడుస్తోందన్నారు. 2013లో ప్రధాని అభ్యర్థిత్వం కోసం మోడీతో తలపడ్డ నితీష్ కుమార్ ఇప్పుడు మాట మార్చేశారు. మోడీని మించిన మొనగాడు లేడన్నారు. బినామీ ఆస్తుల నియంత్రణ, జీఎస్టీ లాంటి సంస్కరణలు ఎవరి ఊహకు అందవని చెప్పారు. ఈ చర్యల ద్వారా కాస్త కష్టాలు వచ్చినా వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని కితాబిచ్చారు నితీష్. केंद्र में माननीय नरेंद्र मोदी जी ने जिस तरह से नोटबंदी किया और बेनामी संपत्ति पर हिट करना शुरू किया, मुझे पूरा बड़े पैमाने पर वो हिट करेंगे और इस तरह की बेनामी प्रॉपर्टी देश में न रहे। आज जीएसटी लागू हुआ है, हम लोगों ने उसका समर्थन किया। क्यों किया? हम यूपीए के टाइम से कर रहे हैं। इसमें ट्रेड में और टैक्सेशन में बहुत पारदर्शिता आएगी. ఇక 2019 ఎన్నికల్లో నెగ్గి ప్రధాని కావటం ఖాయమని, మరో వ్యక్తి పీఎం అయ్యే ఛాన్సే లేదని అన్నారు. మోడీని ఓడించగల ప్రతిపక్ష నేత ఎవరున్నారంటూ ప్రశ్నించారు నితీష్. नितीश जी 2019 में नरेंद्र मोदी को वापस दिल्ली की धरती पर काबिज होना चाहिए कि नहीं होना चाहिए, और आपका उसमें कंट्रीब्यूशन कोई दूसरा नहीं काबिल हो सकता. मोदी जी का मुकाबला करने की किसी में क्षमता वगैरह है नहीं. బీహార్ సీఎం నితీష్ కుమార్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించడంతో లాలూకు కష్టాలు మొదలైనట్టేనని చర్చ నడుస్తోంది. మోడీని ఓడిస్తానని లాలూ చెబుతుంటే అది జరిగే పని కాదని నితీష్ అనడం ఆర్జేడీలో కలకలం రేపుతోంది. చేతులు కలపడాన్ని సమర్థించుకున్న నితీష్ అవినీతి ఆరోపణలపై తేజస్వి వివరణ ఇవ్వకపోవటం తనను తీవ్రంగా బాధించిందని, అందుకే సీఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు.